ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 7వ చరణం. హీ మేడ్ నో హిస్ వేస్ టు మోసెస్, హిస్ డీడ్స్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. సామ్స్ చాప్టర్ 103 వర్స్ 7. ఈ రోజుకు గాను సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మార్గములు ఎంతో ప్రియమైనవి, రమ్యమైనవి. ఆయన మార్గములలో వంచన లేదు. ఆయన మార్గముల్లో దొంగ వీబులుండవు. ఆయన మార్గములో వంకరలుండవు. ఆయన మార్గములు తెలుసుకున్నవాడు ధన్యుడు. దేవుని క్రియలు చూసినవాడు గొప్పవాడు. ఈ రోజున ఈ లోకమంతా తమ మార్గములు కరెక్ట్ అని అనుకుంటుంది. వారి మార్గములు వారికి మేలు చేసేవిగా ఉంటాయని ఆలోచిస్తున్నారు. వారి ఆలోచన విధానం వారికి గొప్పగా అనిపిస్తాయి, కానీ వాటి వలన వారికే ప్రమాదము, అపాయము అని గ్రహించలేకపోతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు బహుశా నీ సొంత మార్గముల్లో వెళ్ళి మోసపోయావేమో, అలసిపోయావేమో, బలహీనమైన వ్యక్తివిగా మారావేమో, ఎటు వెళ్ళాలో తెలియక కలవరపడుతున్నావేమో, వెళ్ళకూడని మార్గములో వెళ్ళి దొంగ ఊబిలో చిక్కుపడ్డావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని మార్గములను ఆయన నీకు తెలియజేస్తాను అని ఆ మార్గముల గుండా వెళ్ళినప్పుడు నీకు వేదన ఉండదు, మోసం ఉండదు, వంచన ఉండదు, నష్టం ఉండదు అని. మోషే ఐగుప్తు రాజైన ఫరో దగ్గర పెరిగాడు. తన కుమార్తె మోషేని పెంచింది. దాదాపు 40 సంవత్సరాలు రాజభవనములో పెరిగిన మోషే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది అనే సమయంలో సొంత ఆలోచనలు, సొంత మార్గాల చేత వెళ్ళాలి అని, హెబ్రీయులను చూడాలి అని వెళ్ళాడు. హెబ్రీయులకు ఐగుప్తీయులకు గొడవ అవుతుంటే మోషే ఆపాలని ప్రయత్నించి ఆ ఐగుప్తుని చంపివేసి ఏదో గొప్పగా ఫీల్ అయ్యాడు. తన దృష్టికి అది మంచి పనిగా అనిపించింది. కానీ ఆ మంచి పనే తనను 40 సంవత్సరాలు అడవిలో మందలను కాసేవానిగా చేస్తుందని ఊహించలేకపోయాడు. తన మార్గముల చేత దాదాపు 40 సంవత్సరాలు వృధా చేసుకున్నాడు. దాని తరువాత దేవుడు మండుచున్న పొదలో మోషేని దర్శించడం, తన మార్గములను, తన ఆలోచనలను మోషేకి తెలియజేయడం, మోషే ఆ విధంగా కొనసాగి ఒక నాయకుడిగా అవ్వడం మనం చూడవచ్చు. ఈ రోజున మనము కరెక్ట్ అనుకుంటున్న మన మార్గములు, మన ఆలోచనలు మనల్ని చాలా కాలం వెనక్కి నెట్టేస్తాయి, సమస్యలను సృష్టిస్తాయి, లేదా మన జీవితాన్నే పతనం చేస్తాయి. కానీ దేవుని మార్గములు మనము తెలుసుకొనగలిగితే మన జీవితము ధన్యమైపోతుంది. ఆయన మనల్ని గొప్ప వ్యక్తులుగా, మాదిరికరమైన వారిగా మారుస్తాడు. మరి ఆయన మార్గం తెలుసుకోవాలంటే ఏం చేయాలండి అంటే వాక్యం సెలవిస్తుంది, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములను నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును అని మోషే దేవునితో అంటున్నాడు. అనగా మనము దేవుని దృష్టికి మంచిగా, అనుకూలముగా ఉన్నప్పుడు ఆయన కటాక్షము మన ఎడల కలుగుతుంది. ఆయన మార్గాలు మనకు దేవుడు బోధిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుని మార్గము ఎంతో విలువైనది అని గ్రహించి ఆయన ఏం చెబుతాడో, ఎలా జీవించమని చెబుతాడో కనిపెట్టుకొని ప్రార్థించాలి. వాక్యము ద్వారా ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి తన మార్గములను తెలియజేస్తాడు. మరొక మాటను ఈ రోజున ఇవ్వబడిన లేఖన భాగములో తెలియజేయబడింది, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచును అని. ఇజ్రాయేలీలకు దేవుడు ఏ క్రియలు కనబరిచాడు? ఆ క్రియల వలన ఇజ్రాయేలుకు లాభం ఏమైనా జరిగిందా అని మనం చూస్తే, ఐగుప్తులో ఇజ్రాయేలీలు బానిసత్వముతో బాధపడుతుంటే వారిని విడిపించడం కోసం, వారిని నడిపించడం కోసం 10 అద్భుత క్రియలు ఆయన చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ
వారు అరణ్యములో నడిచినంత కాలము వారికి మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను ఉండి మార్గమును తెలియబరిచాడు. బండ నుండి నీటిని రప్పించాడు. అనుదినము మన్నాను కురిపించాడు. వీటన్నిటి వలన ఇజ్రాయేలీలు లాభము పొందారే కానీ నష్టపోలేదు. ఈ రోజున మనుష్యులైన మనవారు మన ఎదుట చూయిస్తున్న క్రియల మూలంగా మనకైతే ఏం లాభం లేదు, పైగా నష్టాన్ని కలగజేస్తున్నారు. మన పరువు తీస్తున్నారు, మన ధనాన్ని వృధా చేస్తున్నారు, మన సమయము ఖర్చు చేస్తున్నారు. దేవుని యొక్క క్రియలు నీలో కనబరచబడితే నీ జీవితంలో నీవు మేలులు పొందుకున్నట్లే. రోజున దేవుని క్రియల కోసం నీవు బహుశా కనిపెడుతున్నావేమో. ఆయన క్రియలు నీకు కనబరచబోతున్నాడు. విశ్వాసముతో ఉండు. ఆయన నిన్ను ప్రతి విధమైన సమస్య నుండి, శోధన నుండి, బలహీనత నుండి విడిపించబోతున్నాడు. అనుదినము నిన్ను రక్షించి కాపాడి నడిపించబోతున్నాడు. కాబట్టి దేవునికి ప్రార్థించు. ఆయన మార్గము తెలియపరచులాగున, ఆయన క్రియలు కనబరుచులాగున మొరపెట్టు. నీ జీవితంలో నీవు గొప్ప కార్యములను తప్పక చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలయ, స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మీ యొక్క మార్గములు ఎంతో ప్రియమైనవయ్యా. మీ మార్గములు ఎంతో రమ్యమైనవి తండ్రి. మీ మార్గములో వంచన లేదు తండ్రి. మీ మార్గములో దొంగ ఊబిలు లేవు ప్రభా. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క మార్గములో నడుస్తారో వారిని తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని, అయ్యా వారి పట్ల మీ యొక్క క్రియలను బయలుపరుస్తారని, దాని ద్వారా వారు మేలులు పొందుకుంటారని, ఎలాంటి శోధనైనా, ఎలాంటి బలహీనతలైనా వాటన్నిటి నుంచి విడిపిస్తారని, అనుదినము మీరు వారిని రక్షించి కాపాడి నడిపిస్తారని వాక్యము ద్వారా అయా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, కొన్నిసార్లు మీ మార్గాలను తప్పి ఈ లోకానుసారమైనటువంటి మార్గాలను ఆశించి అనుసరించి నష్టపోయినటువంటి వారితో ఈ రోజున సూటిగా మీరు మాట్లాడారయ్యా. అవును ప్రభువా, మీ వైపు తిరిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలు మీ మాట వినకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ తండ్రి అయా మరి చెడు కార్యాలు చేస్తూ ఈ రోజున మంచాన పడినటువంటి పరిస్థితి, అయా త్రాగుడు వ్యసనాలకు బానిసలై వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితి ఎందరైతే బిడ్డలు అయా ఎదుర్కొంటున్నారో వారికి తండ్రి విడుదలను అనుగ్రహించండి. అయ్యా వారిని మీరు క్షమించి బలపరచండి నా తండ్రి. అయా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అయ్యా ఇంకా తండ్రి ఎటువంటి బలహీనతలతో బిడ్డలున్నా, ఎటువంటి శారీరక అయా రుగ్మతలతో బిడ్డలున్నా శారీరక రుగ్మతలన్నింటినీ కొట్టివేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా మీ యొక్క తండ్రి మాట ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభా. మీ మార్గాల్లో వారు అయా తేటగా నడుచుటకు సహాయం చేయండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి అయా మీ వాక్యానుసారంగా నడిచి మీ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. తల్లి మాటకు తండ్రి మాటకు లోబడే మనసును దయచేయండి. ముఖ్యంగా మీ ఆజ్ఞల ప్రకారంగా నడుచున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా వారు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని పొందుకొని ప్రభా అయ్యా మరి ఎగ్జామ్ రాయడానికి సహాయం చేయండి నా ప్రభా. చదివినదంతా గుర్తుండేటట్లు సహాయం చేయండి ప్రభా. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా మరి తండ్రి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని మార్చగలిగిన దేవుడు తండ్రి, కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చండి ప్రభా. అయ్యా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నారో ఆ బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. వారు చేస్తున్న సువార్త సేవను తండ్రి అయా మరి తండ్రి మీరే దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అనేకులకు తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా వచ్చే అడ్డంకులు ఆటంకాలు అన్నిటిలో నుండి వారికి విడుదలను దయచేయండి. అయా మిషనరీస్ని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింపచేయండి. ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టుకోండి.
అదేవిధంగా రాజకీయ నాయకులను, దేశ నాయకులందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క కృపను, మీ యొక్క తండ్రి వివేచనను వారికి మీరు అనుగ్రహించండి. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానమును వారికి మీరు ప్రసాదించండి నా దేవా. అయ్యా, మరి ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారిని మీరు ధైర్యపరచమని, బలపరచమని, ఆదరించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.